తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. 29 కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. 29 కార్పొరేషన్లో 26 స్థానాలలో మహాయుతి భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఉన్న పార్టీలు అంటే బీజేపీ ప్లస్ షిండే 26 స్థానాలలో అఖండ విజయం సాధించింది. మహా ఆగాడి పత్తా లేకుండా పోతా ఉంది. ఏదైతే బాంబేలో ముస్లింల ఆగడాలకు నివారించడానికి పుట్టిన శివసేన ఈరోజు హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ తోటి కలిసిన తర్వాత 40 సంవత్సరాలు శివసేన మున్సిపల్ బాంబే మున్సిపల్ ఈరోజు చితికిలబడ్డది. అంటే హిందుత్వానికి దూరమైన పార్టీలన్నీ కూడా ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ ఈరోజు ప్రజలు తేల్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అటు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ మొన్నటి బీహార్ ఎలక్షన్లు ఈనాటి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ మహారాష్ట్రలో మహాయుతి అన్ని పార్టీలకు వైట్ వాష్ చేస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విర్రవీగుతా ఉన్నాడో, హిందువులందరూ ఏకమై నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా బొంద పెట్టడం ఖాయం. త్వరలోనే జరుగుతున్న తెలంగాణలోని మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై ఏదైతే ఈరోజు మనము మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలు చూసినామో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము మీ ఓట్ బ్యాంక్ కోసం, అధికారం కోసం ఎలక్షన్ ప్రచారంలో హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గద్దెనెక్కిన మీరు ఈరోజు హిందూ దేవతల్ని అవమానిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. దయచేసి హిందువులందరికీ నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా, కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటిదో బయట పెట్టడం జరిగింది వాళ్ళే. ఈ నిజామాబాద్ ఇందూరు కార్పొరేషన్ పైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం మేము మళ్ళీ ఒక్కసారి ఇద్దరం కలిసి జెండా ఎగరేస్తామని. ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఇందూర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం 100కు 100 కాదు 110% ఖాయం. కోరుతా ఉన్నాను, పెద్ద మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలిపించవలసిందిగా నా ఇందూరు ప్రజలందరికీ కూడా, హిందువులందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎట్లయితే వాళ్ళు యూనిటీ అవుతా ఉన్నారో, గడ్డం పెట్టుకొని టోపులు పెట్టుకునే వాళ్ళు మనమందరం ఏకమవుదాం. లేకుంటే ఈరోజు మన పక్క దేశాల్లో ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటో మనం తెలుసుకుంటా ఉన్నాం. గత 45 రోజులలో 20 మంది హిందువులని హత్య చేయబడ్డది. వాళ్ళ ఇండ్లు కానీ వ్యాపారాలు కానీ మంటల పాలవుతా ఉన్నాయి. దయచేసి హిందువులందరూ ఎప్పుడైనా మేల్కొనండి. గతంలో కొద్ది దూరంలో వచ్చి భారతీయ జనతా పార్టీ కొద్దిగా మిస్ అయింది. ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద అఖండ విజయం సాధించడానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు మహారాష్ట్ర కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు షిండే గారికి అఖండ విజయం సాధించిన మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇందూరు అర్బన్ నియోజక ప్రజల తరఫు నుండి శుభాకాంక్షలు మరి శుభాభినందనలు తెలియజేస్తూ
పాపం అజిత్ పవార్, ఎందుకంటే శరద్ పవార్ ఒక వెలుగు వెలిగిండు ఒకప్పుడు. చివరి రోజులలో మామూలు అవమానం కాదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఘోరాతి ఘోరమైన శరద్ పవార్ గారికి రిజల్ట్స్. ఇప్పుడన్నా కానీ బతిమిలాడుకొని వాళ్ళ బాబాయ్ చాచా భతీజాలు కలిసిండ్రు. మా యుతికే అజిత్ పవార్ కానీ ఈసారి శరద్ పవార్ తోటి కలిస్తే పాపం అజిత్ పవార్ పరిస్థితి కూడా ఘోరాతి ఘోరమైంది. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా ఇలా ఏ విధంగా పట్టం కడతా ఉన్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ కమలం పువ్వు పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.